అందరికీ నమస్కారం. నిబద్ధత అంటే అసలు అర్థమేమిటి? అది కేవలం ఒక్కరోజు చేసే పూజనా, లేకపోతే జీవితాంతం మనతో పాటు సాగే ఒక ప్రయాణమా? 2001 నాటి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రవచనాన్ని మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. అహంకారాన్ని వదిలేసి సంపూర్ణ సమర్పణ అంటే ఏంటో చాలా లోతుగా వివరిస్తుందది. మరి ఆ ప్రవచనంలోని కీలక అంశాలేంటో చూద్దామా? చూడండి, ఈ మొత్తం ప్రవచనానికి మూల స్తంభం ఈ ఒక్క వాక్యమే. శివజయంతిని మనం సాధారణంగా ఒక పండుగలా చూస్తాం, కాని ఇక్కడేమంటున్నారు? అది ఒక వ్రతానికి, సంపూర్ణ సమర్పణకు గుర్తు అని. ఆలోచించండి, ఈ ఒక్క భావనే మన దృక్పథాన్ని మొత్తం మార్చేస్తుంది. అదెలాగో చూద్దాం మరి. ఈ విశ్లేషణల్లో మనం ఒక ప్రయాణంలా ముందుకు వెళదాం. ముందుగా పండుగ వెనుక ఉన్న అసలు అర్థమేమిటో చూద్దాం. ఆ తర్వాత జీవితకాలపు వ్రతమంటే ఏంటో తెలుసుకుందాం. అక్కడ నుంచి మన ఎదుగుదలకి అడ్డంకిగా ఉండే అహంకారాన్ని అర్థం చేసుకుని దాన్ని దాటడానికి సంపూర్ణ సమర్పణ మార్గం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. చివరగా ఈ విషయాలన్నీ మన నిజ జీవితంలో, ముఖ్యంగా కష్ట సమయాల్లో ఎలా ఉపయోగపడతాయో పరిశీలిద్దాం. సరే, ఒక పండుగ అంటే మనకు గుర్తొచ్చేది పూజలు, వేడుకలు, అంతేనా? కాని ఈ ప్రవచనం ప్రకారం దాని వెనుక మనం ఊహించని ఓ లోతైన అర్థం దాగుంది. సాధారణంగా మనం పండుగ రోజున ఒక దైవాన్ని పూజిస్తాం, కాని ఇక్కడో అద్భుతమైన, చాలా ప్రత్యేకమైన భావన ఉంది. అదేంటంటే, దైవం మరియు అనుచరులు ఇద్దరి ఆధ్యాత్మిక పుట్టినరోజులు ఒకే రోజున జరుపుకోవడం. అంటే ఇది వేర్వేరు ఉత్సవాలు కాదు, ఒకే ఉమ్మడి దైవిక జననానికి ప్రతీకనమాట. ఇంత లోతైన అర్థమున్న పండుగ బహుశా మరొకటి ఉండదేమో. పండుగ అర్థం చూశాం కదా, ఇప్పుడు ఆ పండుగకు పునాది అయిన వ్రతం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రవచనం వ్రతం అనే మాటకు ఓ సరికొత్త అర్థాన్నిస్తుంది. సాధారణంగా వ్రతం అనగానే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? ఒకరోజు ఉపవాసం లేదా ఓ రాత్రి జాగరణ, అంతేకదా? అదంతా తాత్కాలికం. కాని ఇక్కడ ప్రస్తావిస్తున్న వ్రతం, అబ్బో, దానికి పూర్తి భిన్నం. ఇది ఒక్కరోజుతో ముగిసిపోయేది కాదన్నమాట. మన ప్రతిశ్వాసతో జీవితానితం కొనసాగేది. ఇది కేవలం ఓ ఆచారం కాదు, మన స్వభావాన్నే సమూలంగా మార్చేసే ఒక గొప్ప పరివర్తన. అయితే ఈ జీవితకాలపు వ్రతమంటే ఏంటి? అంటే పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన ఆహారం, పవిత్రమైన ప్రవర్తన. ఇక్కడే అసలైన కిట్టుకుంది. ఇవేమీ మనం బలవంతంగా ఒక నియమంలా పాటించేవి కాదు. పవిత్రత అనేది మనపై మనం రుద్దుకునేది కాకుండా, అది మన సహజ స్వభావంగా మారిపోవాలి. మనం శ్వాస తీసుకున్నంత తేలికగా మన జీవితంలో భాగం కావాలి. సరే, ఇంత పవిత్రంగా మారే ప్రయాణంలో మనకు ఎదురయ్యే అతిపెద్ద శత్రువు ఎవరో? అహంకారం. ఈ అహంకారాన్ని వివరించడానికి ఈ ప్రవచనంలో చాలా ఆసక్తికరమైన, శక్తివంతమైన ప్రతీకను వాడారు. అదేంతో తెలుసా? మేక. నిజమే కదా, యజ్ఞాలలో జంతుబలి గురించి వింటాం, కాని ప్రత్యేకంగా మేకనే అహంకారానికి చిహ్నంగా ఎందుకు చూస్తారు? దీని వెనుక చాలా తెలివైన భాషాపరమైన, ప్రతీకాత్మక కారణం ఉంది. ఆ రహస్యమంతా దాని అరుపులోనే దాగుంది. మేక ఎలా అరుస్తుంది? మే మే అని కదా. హిందీలో మై అంటే ఏంటి? నేను. సో ఆ అరుపు వెనుకున్న అర్థం నిరంతరం నేను నేను అని చెప్పుకోవడమే. ఈ మైపన్ అంటే ఈ నేను అనే భావనే అహంకారానికి పునాది, దేహాభిమానానికి అసలైన గుర్తు. ఈ అహంకారం కూడా ఒకేలా ఉండదు, 4 సూక్ష్మరూపాల్లో ఉంటుంది. మొదట నేను ఈ శరీరాన్ని అనే భ్రమ, ఆ తర్వాత నా వాళ్ళు, నా పదవి అనే బంధాలు. కాని అన్నిటికంటే ప్రమాదకరమైనది 4వది, నాలో ఈ ప్రత్యేకత ఉంది, నేను చాలా మంచివాణ్ణి అనుకునే అహంకారం. దీన్నే రాయల్ అహంకారం అంటారు. ఎందుకంటే ఇది మన మంచి గుణాల నుంచే పుడుతుంది కాబట్టి దీన్ని గుర్తించడం చాలా కష్టం. అదే మన పతనానికి కారణమవుతుంది. అహంకారమనే సమస్యను అర్థం చేసుకున్నాం కదా, మరి పరిష్కారమేంటి? దానికి సమాధానమే సంపూర్ణ సమర్పణ. సమర్పణకు, సర్వసమర్పణకు మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. సమర్పణ అనేది కేవలం తలుపు తెరవడంలాంటిదనుకోండే, కాని సర్వసమర్పణ అంటే మన ఇంటిలోని ప్రతి అణువును, మన అస్తిత్వంలోని ప్రతి భాగాన్ని, ముఖ్యంగా మన లోపల దాగి ఉన్న చీకటిని కూడా పూర్తిగా అర్పించేయడం. మరి సర్వమంటే ఏంటి? మన దగ్గరున్న డబ్బునో, వస్తువులనో అర్పించడం కాదు. మన మనస్సులోని చెత్త ఆలోచనలను, తప్పుడు నిర్ణయాలు తీసుకునే మన బుద్ధిని, అన్నింటికన్నా ముఖ్యంగా
జన్మజన్మలుగా మనతో పాటు ప్రయాణిస్తున్న మన పాత అలవాట్లు, మన స్వభావాన్నే అంటే సంస్కారాలనే సమర్పించడం. నిజానికి ఇదే అన్నింటికన్నా కష్టమైనది, కాని అత్యంత కీలకమైన సమర్పణ కూడా ఇదే. అయితే ఈ అంతర్గత పరివర్తన మన లోపలే ఉండిపోతే సరిపోదు. అది బయటకు ఎలా వ్యక్తమవుతుంది? సేవ రూపంలో. ఇప్పుడు దాని గురించే చూద్దాం. ఈ ప్రవచనం ప్రకారం అనుచరుల ప్రధాన లక్ష్యం డబుల్ సేవ చేయడమటారు. ఈ మాట వినటానికి కొంచెం కొత్తగా ఉంది కదూ? అంటే సేవలో కూడా 2 రకాలున్నాయన్నమాట. ఆ రెండేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ డబుల్ సేవలో మొదటిది మనకు మనం చేసుకునే స్వీయ సేవ. అంటే సంపూర్ణ సమర్పణతో మనల్ని మనం శుద్ధి చేసుకుని ఒక శక్తివంతమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించటం. ఇక రెండవది ప్రపంచ సేవ. మనలో నిండిన ఆ శక్తితో ఇతరులకు ఈ సందేశాన్ని చేరవేయడంలో సహాయపడటం. ఈ మైక్ అనే పోలిక చాలా అద్భుతంగా ఈ విషయాన్ని వివరిస్తోంది. మనం ఆధ్యాత్మికంగా శక్తివంతమైన మైట్గా అంటే ఒక బ్యాటరీలా మారాలి. ఆ శక్తిని ఉపయోగించి ఈ సందేశాన్ని ప్రపంచానికి అందించే మైక్లను అంటే సహయోగి ఆత్మలను తయారు చేయాలి. ఒకరు శక్తి అయితే మరొకరు ఆ శక్తిని ప్రసారం చేసే సాధనం అన్నమాట. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సిద్ధాంతాలన్నీ వినటానికి చాలా బాగున్నాయి. కాని నిజ జీవితంలో ఒక కఠినమైన పరీక్ష ఎదురైనప్పుడు ఇవి నిలబడతాయా? ఇప్పుడు అదే చూద్దాం. యాదృచ్ఛికమో ఏమో తెలీదుగాని ఈ ప్రవచనం జరిగిన సమయంలోనే 2001లో గుజరాత్లో ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. వేలాది మంది జీవితాలు తలకిందులయ్యాయి. సిద్ధాంతాలు చెప్పడం కాదు, వాటిని ఆచరణలో నిరూపించుకోవలసిన సమయం ఆ సమాజానికి వచ్చింది. ఆ భయంకరమైన సంక్షోభంలో వారికందిన మార్గదర్శనం ఇది: భూమి కదలవచ్చు, కాని హృదయం కదలకూడదు. ఆహారం, బట్టలివ్వడం, భౌతిక సేవ. కాని దానికంటే ముఖ్యమైనది మనస్సులో పేరుకుపోయిన భయాన్ని, టెన్షన్ను తొలగించడం. అదే ఆధ్యాత్మిక సేవ యొక్క అసలైన పాత్ర. కాబట్టి ఒక విపత్తు సమయంలో ఆధ్యాత్మిక స్పందన ఎలా ఉండాలి? ముందుగా భయపడకుండా స్థిరంగా నిలబడాలి. జరుగుతున్నదంతా ఒక పెద్ద నాటకంలో భాగమని భావించాలి. భౌతిక సహాయంతో పాటు అందరికీ మానసిక శాంతిని, టెన్షన్ లేని జీవితాన్ని దానంగా ఇవ్వాలి. ధ్యానం యొక్క శక్తితో ప్రశాంతమైన తరంగాలను పంపి భయంతో ఉన్న మనసులను శాంతపరచాలి. సరే, ఈ మొత్తం విశ్లేషణలను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. బయటి ప్రపంచం ఇంత గందరగోళంగా, అలజడిగా ఉన్నప్పుడు మన అంతరంగాన్ని నిశ్శబ్దంగా, స్థిరంగా ఉంచుకోవాలంటే మనకు నిజంగా ఏమి కావాలి? దీని గురించి ఆలోచించండి.